నా పేరు దినేష్. మా బ్యాచ్ వచ్చేసి ఎక్సలెంట్ విన్నర్ 42 బ్యాచ్. మా మెంటర్ వచ్చేసి మరిస్వామి సార్ గారు. ఈరోజు సెషన్లో మరిస్వామి సార్ గారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలని సార్ చక్కగా వివరించారు. మన ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలము. మనం ఏదైనా గమ్యం చేరాలంటే మన ఆలోచనలు నిలకడగా ఉండాలి. మనల్ని మనము గుర్తించినప్పుడే ఏదైనా సాధించగలము. ప్రతిరోజు కొత్త కొత్త విషయాల్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం వల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరగడం వల్ల మనం ఏదైనా సాధించగలము. అంటే మన ఆలోచనలు విధానాలు గొప్పగా ఉండాలి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవడం వల్ల కూడా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని సార్ చక్కగా వివరించారు. అలాగే సూర్యుడు పగటిపూటే మనకు దారి చూపించగలడు. అదే మనలోని ఆత్మవిశ్వాసం ఉంటే కటిక చీకటిలోనైనా దారి చూపించగలుగుతుంది. మనం ఏదైతే నమ్ముతామో అదే జరుగుతుంది. మనం విశ్వాన్ని గట్టిగా కోరుకుంటే అది తిరిగి వస్తుంది. మన మైండ్ ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించాలి. మనం ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు మనల్ని మనమే మోటివేషన్ చేసుకోవడం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే మనం ప్రతి క్షణం మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచిస్తుంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా అదే విధంగా పెరుగుతుంది. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో మనము అప్పుడు మనం ఏదైనా సాధించగలం. మనం అనుకోనిది ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవన్నీ సార్ చెప్పినట్టు ప్రతిరోజు పాటిస్తే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చాలా చక్కగా వివరించినందుకు మరిస్వామి సార్ గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.